ఇందిరమ్మ రాజ్యం ఏదైతే మొదటి నుంచి చెబుతూ వచ్చిందో ప్రజల వద్దకే పాలన వస్తుంది, ప్రజా పాలన ఇస్తాము, ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన ఇస్తామని మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో మొట్టమొదటి సమావేశంలోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఒక మంచి అద్భుతమైన నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకోవటం జరిగింది. అదే ప్రజా పాలన అనే టైటిల్తో డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు, డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వాడలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారు టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు గ్రామాల్లోనైతే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక పంచాయతీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంకొక పంచాయతీ. అంటే ఒక్కొక్క టీము ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీల్ని వారి ఏదైతే ఒక అప్లికేషను ఈ 6 స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో, ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషను 28వ తారీఖు కంటే ముందే ఆ గ్రామ పంచాయతీలో, ఆ డివిజన్లో, ఆ వార్డులకి ముందే పంపించిన వాటిని స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి, ఆ ఇచ్చిన ఫాముల్ని ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ ప్రజా పాలనలో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ అప్లికేషన్లు అన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకున్న తర్వాత అధికారులు, సంబంధిత ముఖ్య అధికారులు అందరూ అక్కడే ఉంటారు. వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు. ఈ సేకరించిన అప్లికేషన్లు అన్నిటినీ అర్హులైన ప్రతి వారికి వారు దేంట్లో ఎలిజిబుల్ అవుతారో ఎలిజిబుల్ అయ్యే వాటిని తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆనాడు గత ప్రభుత్వంతో ఇసుకి వేసారి మాకు మార్పు కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ మార్పు వస్తది అని నమ్మి మాకు ప్రజల పట్టం కట్టారో దానిని కార్యరూపం దాల్చే విధంగా వారి గుమ్మానికే అధికారుల్ని, వారి గుమ్మం వద్దకే అధికారుల్ని పంపించి వారు ఏది కోరుకుంటున్నారో వారి అర్హతను బట్టి, వారి సూటబిలిటీని బట్టి ఈ అప్లికేషన్లు సేకరించడం అనే కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుంది.